వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ ఆదివారం పొద్దున్నే గంప పట్టుకొని వచ్చిన శ్రీదేవి. బట్ ఒకటి స్వీట్ న్యూస్, ఒకటి కొత్త న్యూస్, రెండు విషయాలు ఇందులో. అండ్ స్వీట్ న్యూస్ ఏంటంటే చాలా రోజులుగా మన దగ్గర న్యాచురల్ బెల్లం లేదండి. మన వెండర్ దగ్గర లాస్ట్ ఇయర్ చిన్న ప్రాబ్లం తోటి కొంచెం ప్రాబ్లం వచ్చింది. బట్ అందుకే నాకు తెలిసి గత 4-5 monthsగా మన దగ్గర న్యాచురల్ బెల్లం లేదు. క్వాలిటీ నచ్చలేదు నాకు, ఓకేనా, అందుకే పెట్టలేదు. బట్ ఈరోజు కొత్త బెల్లం అంటే ఫ్రెష్ది అంటే ఫ్రెష్ది జస్ట్ తయారై వచ్చేసింది. సంక్రాంతికి కొత్త బెల్లం వచ్చేసింది అనమాట. జస్ట్ పంట ఇప్పుడే చేసిండ్రు, 3-4 days బ్యాకే కొత్త బెల్లం వచ్చింది. సో సంక్రాంతికి అరిసెలు చేసుకుంటారా, గారెలు చేసుకుంటారా, బూరెలు చేసుకుంటారా, ఇంకేం చేసుకుంటారా మీ ఇష్టం. అండ్ పౌడర్, ఇందులో పౌడర్ ఫాము అండ్ బెల్లం ముద్ద రెండు ఉన్నాయి కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు పాకం పట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పౌడర్ వాడొద్దు. ఎందుకంటే బెల్లం చేసే ప్రాసెస్లో ఒక హీట్ దగ్గరనే మనకు పౌడర్ తీస్తారు కాబట్టి ఆ పౌడర్ మనకు పాకానికి పనికిరాదు. మళ్ళీ చెప్తున్నాను, పాకం పట్టడానికి బెల్లం పౌడర్ పనికిరాదు, ఓకేనా. మామూలుగా మనం పరమాన్నము ఆ టైప్ అన్నీ వండుకుంటాము, లేదంటే వంటలు లేస్తాము, డైరెక్ట్ పౌడర్ చేసి కలుపుకుంటాం కదా, దానికి మాత్రమే పౌడర్ యూజ్ చేయండి. బట్ పాకం పట్టుకొని వంటలు చేయాలా, సంక్రాంతి అరిసెలు చేయాలా, ఇంకేదైనా చేయాలంటే మాత్రం బెల్లం ముద్దను కొంచెం కష్టపడి పగలగొట్టి మాత్రమే వాడుకోండి, ఓకేనా. సో హ్యాపీ న్యూస్ ఇది. నిన్న కుకట్పల్లి స్టోర్కి పోయాను చాలా రోజులకు. అండ్ మీరు రాసిన లవ్ లెటర్లు అన్నీ చదివాను నేను. లవ్ లెటర్స్ ఇన్ ద సెన్స్ అది కాంప్లైంట్స్ అయినా, కామెంట్స్ అయినా, కాంప్లిమెంట్స్ అయినా, ఏదైనా ఒకటే. అండ్ అన్నిటికంటే ఇష్టంగా కాంప్లైంట్స్ చదివాను నేను, సిన్సియర్గా చదివాను. కొన్ని డౌట్స్ అడిగారు మీరు, అయితే నేను అవన్నీ ప్రాపర్గా నోట్ చేసుకొని మళ్ళీ ఒక వీడియోలు నేను క్లియర్ చేస్తాను. అందులో ఒకటి మాత్రం బాగా గుర్తుంది నాకు, కుంకుడుగాయ పౌడర్ క్వాలిటీ బాగలేదు, నొరగ రాలేదు అని చెప్పారు. కాదండి, 100% కుంకుడుగాయ పౌడరు ఒరిజినల్, సీడ్లెస్, ప్యూర్, బెస్ట్ క్వాలిటీ. కుంకుడుగాయ పౌడర్ పెట్టంగానే నొరగ రాదు, ఓకేనా. ఫస్ట్ టైం పెట్టండి జిడ్డు పోతుంది, రెండోసారి పెట్టండి ఆయిల్ పోతుంది, ఇంకా మురికి ఏమైనా ఉంటుంది, థర్డ్ టైం పెడితే మీకు నూరగ వస్తుంది అనమాట. జెంట్స్కి మాత్రం సెకండ్ టైంకి వస్తుంది, లేడీస్కి థర్డ్ టైంకి వస్తుంది కొంచెం. లేదంటే బాగా రుద్దుకోండి, లేడీస్ కూడా సెకండ్ టైం వస్తుంది. ఖచ్చితంగా మాత్రం ఫస్ట్ టైము మన దగ్గర ఉన్న కుంకుడుగాయ పౌడర్ కాదు కదా, ఏ బెస్ట్ క్వాలిటీ, ఇంకా బెటర్ క్వాలిటీ నేను అనను. ఎందుకంటే మన దగ్గర ఉన్నదే బెస్ట్ క్వాలిటీ, 100% నేను చెప్తాను, ఏ గ్రేడ్ కుంకుడుగాయ పౌడరు. కాబట్టి ఒక్కసారికి రాదు. జెంట్స్కి అయితే సెకండ్ టైము, నాకు తెలిసి లేడీస్కి ఎక్కువ కూర్చుంటే థర్డ్ టైం వస్తుంది ఆయిల్ నూరగా, ఓకేనా. ఇది అనమాట దానికి సంబంధించిన క్లారిఫికేషన్. అండ్ చాలా సజెషన్స్ ఇచ్చారు, చాలా అన్నీ నోట్ చేసుకున్నాను నేను. మా పిల్లలకు చెప్పాను అనమాట, ఎవ్రీ వీక్ నాకు నోట్బుక్ పంపించండి అని చెప్పాను. సో కంపల్సరీ వీక్లీ వన్స్ నాకు ఆ నోట్బుక్ రావాలి. కాంప్లిమెంట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సజెషన్స్, ఓకేనా. అది మా వాళ్ళకి సీరియస్గా సజెస్ట్ చేశాను. ఇదన్నమాట విషయము. రెండవది, మన వెబ్సైట్లో లాస్ట్ వీకే లాంచ్ అయిన ఇంకొక ఐటము ఉసిరిగాయ గ్రీన్ చిల్లీ పికిల్ అని పెట్టారు. అది తప్పు అండి. యాక్చువల్గా పికిల్ అంటే పికిల్ ఎట్లంటే దీన్ని తీసుకొని తాలింపు పెట్టుకుంటే మీరు పికిల్ కింద వాడుకోవచ్చు. బట్ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఓన్లీ గింజలు తీసిన నాటు ఉసిరికాయ ముద్ద, అండ్ అందులో కొంచెం గ్రీన్ చిల్లీ, సాల్ట్ కొంచెము, అండ్ లిటిల్ బిట్ మేతి పౌడర్ మాత్రమే కలిపారు. దీన్ని మీరు డైరెక్ట్గా పప్పులో వేసుకోవచ్చు, పులిహోర కలుపుకోవచ్చు, దేనికైనా చేసుకోవచ్చు. కాబట్టి ఇందులో ఆయిల్ డ్రాప్ కూడా లేదు, ఓకేనా. మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు వాడుకోండి. ఇది ఓన్లీ సీజన్ ఉన్నంత వరకే వస్తుంది. అవైలబుల్ లేనోళ్ళు, దూరంగా ఉన్నోళ్ళు, తెలుగు స్టేట్స్ కాకుండా ఇంకెక్కడ ఉన్నోళ్ళు మాత్రం తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు సంవత్సరం కాలం అంతా కూడా పులిహోర కానీ, పప్పులో కానీ, పచ్చడి కానీ, అప్పటికప్పుడు ఇన్స్టెంట్ నూరుకుంటాం కదా, అలాంటి దానికి ఇది యూజ్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. ఏది ఓపిక లేదు, డైరెక్ట్గా తీయండి, కొంచెం తాలింపు పెట్టండి, మంచిగా తినేసేయండి. ఇది విషయం, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకు బెల్లంలో ఒక టెంపరేచర్లో తీసినప్పుడు కొన్ని న్యాచురల్ బెల్లం ఇది, సో ఒక చిన్న ముద్దలు వచ్చాయన్నమాట. సో ఇవెంత అంటే రెగ్యులర్ బెల్లానికంటే కూడా ఒక సాఫ్ట్నెస్ ఉంటుంది, అండ్ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. దీన్ని ఎందుకు స్పెషల్గా చేశారంటే, జనరల్గా బెల్లం ముక్క తినడానికి. అండ్ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి,
ఎక్కడైనా డస్ట్ ప్లేస్లో జనరల్ ఏరియాలో, అంటే జనరల్ ఏరియా ఇన్ ద సెన్స్ క్రౌడీ ఏరియాలో తిరిగినప్పుడు కానీ ఏదైనా సరే ఇంటికి రాగానే ఒక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకోవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే కరోనా మహమ్మారి మళ్ళీ వస్తుంది కాబట్టి. ఓకే, అంటే దీని ఎంత వాల్యుబుల్ ఇలా బెల్లం ముక్క వేసుకోవడం వల్ల మన థ్రోట్ అంతా ఎంత క్లియర్ అవుతుందంటే, ఊర్లల్లో రాళ్ళు కొట్టేవాళ్ళు, డస్ట్లో వర్క్ చేసేవాళ్ళు, మేస్త్రి పని చేసేవాళ్ళు, అంటే ఈ కన్స్ట్రక్షన్ దాంట్లో ఒక ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాక చిన్న బెల్లం ముక్క తింటారు. రాళ్ళు కొట్టినప్పుడు వచ్చే డస్ట్ ఎంత పవర్ఫుల్, ఎంత రస్టిక్గా ఉంటుంది, అదంతా కూడా మన థ్రోటును కానీ వాటిని కానీ పాడు చేస్తుంది కాబట్టి, లంగ్స్ అంతా ప్రాబ్లం కాబట్టి చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకోవడం వల్ల కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది అనమాట. అందుకు జనరల్గా బెల్లం తినమని చెప్తారు, చిన్న ముక్క. సో అలా తినడానికి కన్వీనియంట్గా నగ్గెట్స్ రూపంలో చిన్న బెల్లం ముక్క వచ్చింది. 1-2 రోజులన్నా తినండి, ఒక రోజన్నా తినండి, కానీ ఇది జస్ట్ నోట్లో వేసుకోవడానికి. ఇది లేదంటే పచ్చి కొబ్బరితో కాంబినేషన్లో తినండి, మీకు నచ్చినట్టు తినండి. ఓకేనా. సో న్యాచురల్ బెల్లం నగ్గెట్స్ వచ్చాయన్నమాట. అయితే నాకు ఇవి చూడగానే ఇంకొంచెం చిన్నగా ఉంటే బాగుండు అనిపించింది, కానీ విచ్ ఇస్ ఫైన్ కదా ఈ మాత్రం. ఏమో మరి, అంటే వాళ్ళకు అచ్చులు అలాంటివే దొరికాయేమో. మామూలుగా నాటు బెల్లానికంటే కూడా ఇది కొంచెం లిటిల్ బిట్ సాఫ్ట్గా ఉంటుంది, ఎందుకంటే దీనికి టెంపరేచర్ తేడా కాబట్టి. ఇదన్నమాట విషయం. అండ్ ఇంకొకటి పెద్ద న్యూస్, హ్యాపీ న్యూస్ ఏంటంటే, లాస్ట్ మంత్ మనము బిగ్ బాస్కెట్లో కలగూరగంప హెన్నా ఇండిగోలను ఇంట్రడ్యూస్ చేశాము. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు బిగ్ బాస్కెట్లో. చాలా అంటే ఆ ప్రాసెస్ అనేది చాలా టఫ్ ఉండింది అబ్బా. అందులో మనం ఎంట్రీ కావడానికి, అంటే ఇంకా టెక్నికల్ వాడు నాకు తెలియదు, కానీ మొత్తం మీద బిగ్ బాస్కెట్లో మన హెన్నా ఇండిగోలను ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. ఓకే, ఎవరెవరు బిగ్ బాస్కెట్లో రెగ్యులర్గా తెప్పించుకుంటారో వాళ్ళు మన హెన్నా ఇండిగోలను కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. చాలా లిమిటెడ్ ఐటమ్స్ పెట్టాము, మేబీ అన్ని పెట్టాము, ఎందుకంటే కలగూరగంపకు అనేది ఒక సపరేట్ బ్రాండ్, దాని స్టోర్స్ సపరేట్ ఉంటాయి కాబట్టి కొన్ని మేబీ ఒక 10-20 ఐటమ్స్ కంటే కూడా అది కూడా స్పెషల్, మన స్పెషల్గా ఉన్న ఐటమ్స్ మాత్రమే కొన్ని పెడతామన్నమాట. అది విషయం, ఇది సంగతి. ఓకేనా, మరొక సండే రోజు సరికొత్త న్యూస్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.